అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయిపోయినాయి మీ పూజలు. ఈరోజు శుక్రవారం కదండి. నేను ఈ విధంగా చేసుకున్నాండి. పొద్దున్నే లేసి గడప దగ్గర చక్కగా గడప దగ్గర ముగ్గు పెట్టుకొని గడపలు బూదించుకొని, అదేవిధంగా తులసమ్మ దగ్గర బూదించుకొని అక్కడ ముగ్గులు అవి పెట్టేసుకొని లోపలికి వచ్చేది బయట గుమ్మం దగ్గర తులసమ్మ దగ్గర అయిపోయిన తర్వాతనే నేను లోపలికి వస్తానండి. దేవుడి దగ్గరికి వచ్చేసి ఇదంతా శుభ్రం చేసుకుని దీపాలలో అన్ని దీపాలు ఒత్తులు ఎక్కించుకొని అన్నీ రెడీ చేసుకుని దేవుడి దగ్గర పువ్వులు అన్నీ పెట్టేసుకొని టైం ఉంటే పూజ చేసేసుకుంటాండి. లేదంటే కూడా మా వాళ్ళకి టిఫిన్ చేసి వాళ్ళని పంపించిన తర్వాత ప్రశాంతంగా చేసుకుంటా. అంటే ఈరోజు కూడా అలానే అయిందనమాట. కొంచెం లేటుగా లేస్తాను. ఎన్ని చేసుకున్న లోపల వాళ్ళకి 8:30 అవుతుంది. 8:30 తర్వాత మనం ఎన్ని చేసుకోవాలంటే అవ్వదు కదా అని చెప్పేసి వాళ్ళని పంపించేసి టిఫిన్లు చేసి పంపించిన తర్వాత ప్రశాంతంగా పూజ చేసుకున్నా అండి. చక్కగా మనకు నచ్చినంతసేపు చేసుకోవచ్చు. అదే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి హడావుడిగా అయిపోతుంది, మనకు లేట్ అవుతుంది, వాళ్ళకు లేట్ అవుతుంది. వాళ్ళని ప్రశాంతంగా పంపించవచ్చు, మనం ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. అందుకని చెప్పేసి నాకైతే కంగారు అవ్వట్లేదండి. అందుకని నిదానంగా చేసుకుందాం అని చెప్పేసి చక్కగా అమ్మవారి దగ్గర కుంకుమార్చన గురిగింజలతో 108 నామాలు అష్టోత్తరం లక్ష్మీదేవి అష్టోత్తరంతో గురిగింజలతో పూజ చేసుకున్నాండి. ఈరోజు నేను శుక్రవారం కదా, అమ్మవారికి నైవేద్యం గురించి చేయలేదండి. ఏదో పాలు పటిక బెల్లం పళ్ళు పెట్టుకున్నా అంటే ఉండెంతలో పెట్టేసుకొని పూజ కంప్లీట్ చేసుకొని ఈరోజు అందరినీ చల్లగా కప్పడమ్మా, అందరిలో నన్ను చల్లగా చూడమని చెప్పేసి మనస్ఫూర్తిగా అనుకొని ఆ తర్వాత కిచెన్లోకి వచ్చానండి. కిచెన్లోకి వచ్చి అంటే ముందే మనం పప్పు రుబ్బి పెట్టేశాను. రాత్రి ఇడ్లీకి నానబెట్టాను, రుబ్బలేదు లేట్ అయిందని. అయితే ఆ పప్పు అలా ఫ్రిడ్జ్లో పెట్టేసి పొద్దున్నే ఇడ్లీ పిండి రుబ్బుకొని కలిపేసి మా వారికి 2 అట్లేసి ఇచ్చేసాను. ఆ తర్వాత నేను వేసుకున్నాండి. చట్నీ అయితే చేయలేదండి. ఆవకాయ పచ్చడి పుట్నాల పొడి ఉన్నది, అది వేసుకొని తిని పెట్టేస్తుండండి. ఈ పూటకైతే మాది టిఫిన్ అయిపోయింది, పూజ అయిపోయింది. మీరేం టిఫిన్లు చేశారు? మీ పూజలు అయిపోయినాయా? పూజలు అయితే ఏంటి వెళ్ళండి, టిఫిన్లు కూడా అయిపోయింది. ప్లీజ్ అబ్బా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా అమ్మవారికి ఒక చిన్న లైక్ చేయండి.